హాయ్ ఫ్రెండ్స్, నేను మీ శ్వేత. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మన వీడియోలో నోట్లో నీళ్ళూరించే మామిడికాయ ముక్కల పచ్చడిని చాలా రుచిగా, సింపుల్‌గా, పక్కా కొలతలతో ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తున్నానండి. ఈ పచ్చడిని వేడి వేడి అన్నంలో తింటే అద్దిరిపోతుంది. మరి మీరు కూడా మామిడికాయ పచ్చడిని చాలా సింపుల్‌గా, రుచిగా చేయాలంటే తప్పకుండా ఒకసారి ఈ వీడియోని చూసి మీరు కూడా ట్రై చేయండి. ఈ పచ్చడి కోసమైతే ముందుగా 2 పచ్చి మామిడికాయల్ని మీడియం సైజులో ఉన్నవి తీసుకొని, నీట్‌గా వాష్ చేసుకొని, తడి మొత్తం తుడుచుకొని, ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకోండి. నేనిక్కడ ఈ సైజు ముక్కలైతే కట్ చేసుకున్నానండి. ఈ సైజు ముక్కలుగా కట్ చేసుకోవడం వల్ల మనకు అన్నంలో తింటున్నప్పుడు మధ్య మధ్యలో పంటి కింద తగులుతూ పచ్చడి రుచితో బాగా తెలుస్తుంది. ఈ ముక్కలనన్నిటిని మనం ఏదైనా ఒక గ్లాస్ గానీ, లేకపోతే కప్పు కొలతతో గానీ కొలుచుకొని వేరొక బౌల్‌లోకి వేసుకోవాలి. ఇలా మనం మామిడికాయ ముక్కలన్నిటిని కొలుచుకొని తీసుకోవడం వల్ల మిగిలిన ఇంగ్రీడియెంట్స్ అన్నీ కూడా పక్కా కొలతలతో వేసుకోవచ్చండి. అలా వేసుకోవడం వల్ల మనకి పచ్చడి అనేది చాలా రుచిగా, పర్ఫెక్ట్‌గా వస్తుంది. ఇక్కడనైతే నేను ఒక బౌల్‌తో తీసుకుంటున్నాను. నాకిక్కడ మామిడికాయ ముక్కలనేవి ఈ బౌల్‌తో 4 అయ్యాయండి. ఇవన్నీ వేరొక బౌల్‌లోకి తీసుకొని పక్కన పెట్టుకున్నాను. అవి పక్కన పెట్టుకున్నాక పాన్ తీసుకొని దాంట్లోకి పావు టేబుల్ స్పూన్ మెంతులు, ఒక టేబుల్ స్పూన్ ఆవాలు, హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్ర వేసుకొని లో ఫ్లేమ్‌లో దోరగా ఫ్రై చేసుకోవాలి. ఈ ఫ్రై అవుతున్నప్పుడు మనకు మంచి స్మెల్ అనేది వస్తుందండి. ఇలా మంచి స్మెల్‌తో పాటు ఆవాలు చిటపటలాడుతూ ఉంటాయి. ఇలా చిటపటలాడినప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని వేరొక బౌల్‌లోకి తీసుకోవాలి. తర్వాత అదే పాన్‌లోకి ఏ కప్పుతో అన్ని ఇంగ్రీడియెంట్స్ తీసామో ఆ కప్పుతో ఒక కప్పు ఆయిల్ తీసుకుంటున్నాను. ఇక్కడ వేరుశనగ నూనె కానీ, నువ్వుల నూనె గానీ తీస్తే టేస్టు పచ్చడికి చాలా బావొస్తుందండి. నూనె వేడెక్కాక దీంట్లోకి ఒక టేబుల్ స్పూన్ ఆవాలు, 4 ఎండుమిరపకాయలను వేసుకొని వీటిని దోరగా ఫ్రై చేసుకోవాలి. ఇవి బాగా ఫ్రై అవుతున్న టైంలో 2 రెమ్మల కరివేపాకు వేసుకొని, కరివేపాకు చక్కగా చిటపటలాడిన తర్వాత దీంట్లోకి ఒక పావు టేబుల్ స్పూన్ ఇంగువను కూడా వేసుకొని ఈ తాలింపును బాగా ఫ్రై చేసుకోవాలి. ఇలా చక్కగా తాలింపంతా ఫ్రై చేశాక స్టవ్ ఆఫ్ చేసుకొని, మనం ఒక ఎల్లిగడ్డను ఇలా కచ్చా పచ్చాగా దంచుకొని ఆయిల్ వేడిగా ఉన్నప్పుడే వేసుకోవాలి. ఇందులో ఆయిల్‌లో ఉన్న వేడి సరిపోతుందండి. ఒకసారి బాగా కలుపుకొని, దీంట్లో ఉన్న పచ్చి వాసన పోయేంత వరకు కలుపుకొని పక్కన పెట్టుకొని పూర్తిగా చల్లారనివ్వాలి. తర్వాత మిక్సీ జార్ తీసుకొని ముందుగా చల్లారబెట్టిన ఆవాలు, మెంతులు, జీలకర్రని ఈ మిక్సీ జార్‌లో వేసుకొని వీలైనంత మెత్తటి పౌడర్‌లా రెడీ చేసుకోండి. ఇలా మనకిలా మెత్తటి పౌడర్ అనేది రావాలండి. చూడండి ఇలా చక్కగా మెత్తటి పౌడర్ వచ్చిన తర్వాత ఈ పౌడర్‌ని మొత్తం ముందుగా కొలిచిపెట్టుకున్న మామిడికాయల ముక్కల్లో వేసుకోవాలి. అలాగే ఏ కప్పు కొలతతో ముక్కలు తీసామో ఆ కప్పు కొలతతో ఒక కప్పు కారము, అలాగే హాఫ్ కప్పు ఉప్పు తీసుకుంటున్నాను. ఉప్పనేది మీరిక్కడ తక్కువనే తీసుకోండి. ఎందుకంటే మనం తక్కువ ఉన్నా కూడా తర్వాత కలుపుకోవచ్చు. పచ్చడి మనం బాగా కలుపుకున్నాక నెక్స్ట్ డే రోజు టేస్ట్ చూసినప్పుడు ఈ ఉప్పనేది తక్కువ ఉంటే కలుపుకోవచ్చు. ఇలా ఉప్పు, కారం వేసిన జీలకర్ర మెంతుల పౌడర్ అనేది ముక్కలకు బాగా పట్టేలా అడుగు నుంచి చక్కగా కలుపుకోవాలి. ఇవన్నీ ముక్కలకు బాగా పట్టేసిన తర్వాత ఇలా చక్కగా అడుగు భాగం నుంచి అన్నీ కలుపుకోవాలండి. ఇలా బాగా ముక్కలకు పట్టేసాక ముందుగా చల్లారిన తాలింపును మొత్తం దీంట్లోకి వేసుకోవాలి. ఇక్కడ మనకు ఈ తాలింపు అనేది పూర్తిగా చల్లారిన తర్వాతనే వేసుకోవాలి. ఎందుకంటే వేడిగా ఉన్నప్పుడైతే పచ్చడి అనేది పాడైపోతుంది. ఇలా తాలింపంతా వేశాక ముక్కలకు ఆయిల్, తాలింపు బాగా పట్టేలా అడుగు నుంచి కడుపుకోవాలి. ఇలా కలుపుకున్నాక మనకు కలుపుకున్న రోజైతే ఆయిల్ అస్సలు కనబడదండి. ఇలానే డ్రైగా కనబడుతుంది. మనం ఒకరోజు ఇది మూత పెట్టి నెక్స్ట్ డే చూపిస్తున్నాను మీకైతే. ఒక రోజు తర్వాత చూడండి మనకు ఆయిల్ అనేది ఎంత బాగా పైన తేలిందో చూడండి. చక్కగా తేలుకుంది గదా! ఇలా మనకు ఎలా అయితే పచ్చడి ఊరుతూ ఉంటుందో అలా మనకు ఆయిల్ అనేది పైనకి తేలుతూ ఉంటుందండి. ఇలా బాగా కలిపేసుకొని ఏదైనా ఒక ఎయిర్ టైట్ కంటైనర్‌లో పెట్టుకుంటే నెల రోజుల పాటు చక్కగా తినొచ్చు. ఫ్రిడ్జ్‌లో పెట్టుకుంటే అంతకంటే ఎక్కువనే ఎంజాయ్ చేయొచ్చండి. వేడి వేడి అన్నంలో ఈ పచ్చడి వేసుకొని తింటే ఆహా! అద్భుతంగా ఉంటుంది కదా! చూస్తుంటేనే నోట్లో నీళ్ళూరుతున్నాయి కదా! మీరు కూడా ఒకసారి తప్పకుండా ట్రై చేసి మీ ఎక్స్‌పీరియన్స్ నాతో షేర్ చేసుకోండి. వీడియో నచ్చితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్. థాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియోస్.